నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచమంతా మాంద్యాన్ని ఎదుర్కొంటుంటే ఆర్థిక మాంద్యము, సామాజిక మాంద్యము, అదే కాకుండా ఈ ప్రపంచ దేశాల మధ్య ఏ కోఆర్డినేషన్ ఉండాలో, ఏ గుడ్ విల్ ఉండాలనో దాని మాంద్యం కూడా చాలా ఎక్కువై ప్రపంచ దేశాలు పోటీ పెరిగిపోయి తమ ఆధిపత్యం కోసం చిన్న దేశాలపై ఒత్తిడి పెంచి ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఇప్పుడు నడుస్తుంది. కొన్ని దేశాలు బహిరంగంగా ఒప్పుకున్నా, కొన్ని దేశాలు తమ ఆర్థిక శక్తిని ఉపయోగించి ఆ మాంద్యాన్ని లేనట్టు నటిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశమైన అమెరికా తన ఏకపక్ష నిర్ణయాలతో అమెరికా మళ్ళీ ప్రపంచాన్ని శాసించాలి, తన కరెన్సీకి వాల్యూ పెరగాలి, తన వైపు దేశాలు చూడాలి అని ఈ టారిఫ్స్ విధించి తన సత్తా చాటుకుందామని అమెరికా ట్రై చేస్తుంది. కానీ అమెరికా ఒక నెట్ ఇంపోర్ట్ చేసుకునే దేశం. అమెరికా కన్జంప్షన్లో ఒక 3 నుంచి 4% అమెరికాలో తయారయ్యే వస్తువులు, తిండి పదార్థాలు అన్నీ 3 నుంచి 4% దాటవు. అమెరికా ఇస్ ద నెట్ ఇంపోర్టెడ్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్. అదే కాకుండా అమెరికా ఆయిల్ని కూడా బయటి దేశాల నుంచే చవకగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓవరాల్ అమెరికా ఇంపోర్ట్ చేసుకునే దేశమైనా ప్రపంచ దేశాలపై ఆధారపడి ఉన్న తన కరెన్సీ బలంతో, తన ఆధిపత్యపు పోకడతో ప్రపంచ దేశాలని అదుపులో పెట్టుకునే పనిలో అమెరికా ఉంది. ఈ టారిఫ్స్ వల్ల చాలా దేశాలు గజగజ వణికిపోతున్నాయని మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తున్న కథనాలు అంత కరెక్ట్ కావు. ప్రపంచీకరణ కారణంగా ప్రతి ఒక్క వస్తువుకు ఏదో ఒక దేశంలో కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా సప్లయర్స్ యొక్క ఆధిపత్యమే ఎక్కువ, బలమే ఎక్కువ ఉంది, కానీ బయ్యర్స్ యొక్క బలము తగ్గింది. అమెరికా తీసుకోకుంటే వేరే దేశాలు తీసుకుంటాయి. అమెరికా ఒకటే దిక్కు అని ఏం లేదు. సేల్స్ తగ్గుతాయి, అది నిజం. ఒక 20 ఏళ్ల క్రితం హిస్టరీ చూస్తే అమెరికా ఇంపోర్ట్స్ ఆపేసిందంటే ప్రపంచ దేశాలు పెద్ద మాంద్యాన్నే ఎదుర్కొనే స్థితిలో ఉండే. కానీ లాస్ట్ 20 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి ఆర్థిక స్థితిగతులు సౌత్ ఏషియన్ నేషన్స్, ఆఫ్రికా దేశాలు, యూరోపియన్ దేశాలలో ఆర్థిక స్థితిగతులు కొద్దిగా మెరుగుపడి కన్సంప్షన్ డివైడ్ అయిపోయి ఇప్పుడు అమెరికాకు ఉన్న ప్రాముఖ్యత నేటి తరంలో లేదు. అయినా అమెరికా తన ఒంటెద్దు పోకడలతో టారిఫ్ విధించి అసలు ఏం జరుగుతుంది అని ఒక టెస్ట్ చేస్తుంది. అమెరికా
తీసుకున్న డిసిషన్స్లో అమెరికాకు సీరియస్నెస్ ఏమాత్రం లేదు. పైకి టారిఫ్స్ విధిస్తూ లోన అంటే బ్యాక్ ఎండ్ నుంచి నెగోషియేషన్స్ నడుపుతూ అసలు ప్రపంచ దేశాలు తమ మాటే వింటున్నట్టు నటిస్తుంది అమెరికా. అయితే అమెరికా ట్రంప్ గెలిచిన తర్వాత తీసుకున్న డిసిషన్స్ వల్ల చాలామంది వీసాలు రద్దవుతున్నాయి, గ్రీన్ కార్డ్స్ రద్దవుతున్నాయి, టెంపరీ విజిట్ వీసాస్ అప్రూవ్ అవుతలేవు. అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా ప్రాముఖ్యత తమ చేతులతో తామే తగ్గించుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. అమెరికా తెలివిగా వ్యవహరిస్తుంది అని మనం అనుకున్నా, అంతర్గతంగా అమెరికా భస్మాసుర హస్తం తన తలపైనే తాను పెట్టుకున్నట్టు ఆంతరిక వర్గాల్లో అమెరికాలోనే డిస్కషన్ జరుగుతుంది. అమెరికా ట్రేడ్ టారిఫ్ వార్ వల్ల భారతదేశము, రష్యా, బ్రాజిల్, సౌదీ అరేబియా, యూరప్ దేశాలు ప్రభావితమవుతాయి అని ఓవర్ ఎస్టిమేషన్స్ అవుతుంది. ప్రాక్టికలీ టారిఫ్ వార్ స్టార్ట్ అయితే అమెరికా భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. టారిఫ్ వార్ అటు ఉంచితే ట్రంప్ తీసుకున్న వీసా లేదా అమెరికన్ సిటిజన్షిప్ చర్యల వల్ల అమెరికాలో హౌసింగ్ డిమాండ్ భయంకరంగా క్షీణించింది. రాబోయే 3 ఏళ్ళు, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ ఎస్టిమేషన్తో కట్టిన కమర్షియల్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్కి 80% డిమాండ్ పడిపోయింది. ఓవరాల్ కమర్షియల్ అండ్ హౌసింగ్ మిక్స్డ్ రియల్ ఎస్టేట్ ఒక 60% క్షీణించింది. ప్యూర్ హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతానికి 40% క్షీణించి 20 ఏళ్లలో అత్యధిక అన్సోల్డ్ ఇన్వెంటరీ లెవెల్స్ ఇప్పుడు అమెరికా చూస్తున్నది. అమెరికాలో పరిస్థితులు మార్టిగేజ్ అంటే రీమార్టిగేజ్ చేసే పరిస్థితులు కూడా లేవు. బ్యాంకులు ఇప్పుడు ఫోర్క్లోజర్లో ప్రాపర్టీస్ సీజ్ చేసుకున్నా అవి తీసుకునే దాతలు లేరు. అంటే బ్యాంక్స్ సీజ్ చేసుకున్న రీబయింగ్ లేదా రీసెల్లింగ్ ఛాన్సే లేదు. అంటే అసెట్స్ యొక్క వాల్యూ సీజ్ చేసుకున్న భయంకరంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సీజ్ చేసుకున్న వాల్యూ కన్నా ఒక 30-40% డిస్కౌంట్ పెడితే కానీ ఆ బ్యాంక్స్కి ఈ ప్రాపర్టీస్ మెడకు చుట్టుకున్నట్టు ఉంటాయి. అమెరికా తన 20 ఏళ్ల చరిత్రలో అత్యధిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. అక్కడ 1 ఇయర్ బాండ్ లీజ్ చేసి లీజుకు తీసుకుంటే 4 నెలల వరకు మీరు అద్దె కట్టే అక్కర్లేదు. 4 నెలల తర్వాత మీరు అద్దె కట్టచ్చు. అంటే అట్లాంటి దయనీయ పరిస్థితులు అమెరికాలో దాపరిచ్చాయి. అడ్వాన్స్ అనే కాన్సెప్టే లేకుండా పోయింది. లీజ్ రెన్యువల్స్ అయితే అవి 40% డిస్కౌంట్కి లీజ్ రెన్యువల్స్ అవుతున్నాయి. హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ 3.5 నుంచి 7కి చేరుకున్నాయి. కొత్త ప్రాపర్టీస్కి ప్రీమియం తగ్గిపోయింది. హై రైజ్కి మెయింటెనెన్స్ వల్ల డిమాండ్ భారీగా తగ్గి రెంటల్ వాల్యూస్ కూడా హై రైజ్కి పాతాళంలోకి చేరుకున్నాయి.
అటు నెట్ ఎక్స్పోర్టర్ అయిన చైనా వైపు చూస్తే చైనాలో గోస్ట్ బిల్డింగ్స్ అంటే హై రైజెస్ 40 అంతస్తులు 30 అంతస్తులు అలాంటి బిల్డింగ్స్ని గవర్నమెంటే డెమాలిష్ చేస్తుంది, చేసి మళ్ళీ ఫ్రీ స్పేస్గా మారుస్తుంది. ఎందుకంటే అవి కట్టి 5-6 ఏళ్ళైనా ఆక్యుపెన్సీ లేదు, అవి అడ్డంకిగా మారుతున్నాయి కానీ అసెట్స్గా మారతలేవు. అందుకోసము 40-50 అంతస్తుల బిల్డింగ్స్ కూడా డెమాలిష్ చేసి మళ్ళీ ఫ్రీ స్పేస్గా చైనా మారుస్తుంది. మన ఛానల్ ఇలాంటి పరిస్థితులు తప్పకుండా మన మార్కెట్కి కూడా వస్తాయి అని చాలా బలంగా నమ్మి 2 ఏళ్లుగా మీలో చైతన్యం తెచ్చే పనిలో పడింది. చాలామంది ఇంకా భ్రమలో ఉన్నారు, మన వెస్ట్ హైదరాబాద్ కోలుకుంటుందని తిరిగి చరిత్ర రాస్తుందని అనుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియంది ఏమంటే ఈ వెస్ట్ హైదరాబాద్ ఇంకో 2 ఏళ్ళు ఇలాగే సాగితే ఒక ఘోస్ట్ సిటీగా మారి ఒక అసెట్ కాస్త ఒక బర్డన్గా మారి, అంటే ఒక రెంటల్కి కానీ లీజుకి కానీ పనికి రాకుండా పోయి ఒక ఏజ్డ్ ప్రాపర్టీగా మారి తన నెట్ అసెట్ వాల్యూని కోల్పోవడానికి వెస్ట్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది అని అందరూ తెలుసుకోవాలి. వెస్ట్ హైదరాబాద్ బాగా నటిస్తుంది. మీరు హెచ్సియు వివాదం, నేను నిన్న చెప్పాను, కేసీఆర్ కన్నుబడ్డది హెచ్సియు ల్యాండ్స్పై, కానీ జస్ట్ మిస్ అయ్యి అది కాంగ్రెస్ చేతికి చిక్కింది. ఇవాళ చూడండి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంటే స్టేట్ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా చెప్పారు, ఈ హెచ్సియు భూముల్లో మైహోం రామేశ్వరరావుకి హై రైజ్ కట్టే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు. నేను నిన్నే చెప్పిన కేసీఆర్ హస్తం ఉంది అని చెప్పినా లేదా, కేసీఆర్ కన్నేసిండు అంటే ఆ భూమి అలాగే ఉంటుంటే ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ వస్తే కేసీఆర్ తినేస్తుండే. అందుకోసం చాకచక్యంగా వివరించి రేవంత్ రెడ్డి ఆ భూములు అమ్మేస్తుండు. నేను నిన్న కరెక్ట్ అని చెప్పిన, ఎందుకు చెప్పినా అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కరెక్ట్ మూవ్. నువ్వు విడిచిపెడితే వేరేవాడు తినేస్తాడు. అదే నీవు తినేస్తే ఇంకో సంవత్సరంన్నర ఈ డబ్బులు పెట్టి పాపులర్ స్కీమ్స్ నడిపించుకుంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని కొనసాగించవచ్చు. ఇంత పచ్చిగా చెప్పేసాను నిన్నే. ఇవాళ అదే నిజమై మీడియా ముఖంగా స్టేట్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అంటే ఇవన్నీ బహిరంగ రహస్యాలే. నేను ఎన్నోసార్లు చెప్పిన, రోడ్ వేసి ఒక ప్లేస్ని డెసిగ్నేట్ చేసి అక్కడ హై రైజ్ కట్టేసి అంటే ల్యాండ్కు వాల్యూనే లేదు. బహిరంగ మార్కెట్లో 40 లక్షలు ఉన్న 40 కోట్లు ఉన్న ల్యాండ్ ప్రభుత్వ భూమి నుంచి అది ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించి 10-15 కోట్లకు ఒక 10 కోట్లు కేటీఆర్ తినేసి ఆ వచ్చే ప్రాజెక్టులో 30% వాటా పుచ్చుకొని, అంటే ఇలాంటి దందాలు జరుగుతున్నాయని మనబోటి వాళ్ళకే తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా? తెలుసు. యాక్షన్ ఎందుకు జరుగుతలేదు? ఉట్టి మాటల్లో ఎందుకు సర్దుకుపోతున్నారు? మైహోం రామేశ్వరరావు కబ్జా చేస్తే ఆ కబ్జా గురైన హై రైజ్ సీజ్ ఎందుకు చేసుకుంటలేరు? మాటల యుద్ధంతో ఎవడైనా యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు మన ఛానల్ కూడా యుద్ధం చేస్తుంది. కానీ పవర్లో ఉండేం లాభం? మైహోం రామేశ్వరరావు కబ్జా చేసిందో అని మీకు ఖచ్చితమైన సమాచారం ఉంటే హైడ్రాని పంపించి కూల్చండి, లేదా ఆ టోటల్ మైహోం కట్టిన హై రైజ్ని సీజ్ చేసుకోండి, లేదా రెడ్ ట్యాగ్ కట్టి నాట్ ఫర్ సేల్, నాట్ ఫిట్ ఫర్ సేల్ అని ఒక అడ్వైజరీ జారీ చేయండి. ఈ 3 చేయకపోతే మీరు కకృతి పడి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు మీరు కూడా మింగినారని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను అది క్లియర్గా చెప్పిన. వీళ్ళు వాళ్ళని బయట ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ అసెట్లన్నీ లెక్క కట్టి దాని మీద పర్సంటేజ్ గుంజే పనిలో పడ్డారు. అందుకోసం వాడు ఎవ్వడు జైల్లోకి పోతలేడు. ఉట్టి మాటల యుద్ధం ఆర్టిఫిషియల్గా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిస్తున్నావు కేటీఆర్తో, నువ్వు ఉట్టిగా దాడి చేసినట్టు చేయి, మేము ప్రతి దాడి చేసినట్టు చేస్తాం,
ఇద్దరం కలిసి ప్రజల నెత్తిన శటకొబ్బం పెట్టి చెవుల పువ్వు పెట్టి ఇంకో 3 ఏళ్ళు మేము కొనసాగేటట్టు మీరే చేయాలి అని బీఆర్ఎస్ని కాంగ్రెస్ బ్రతిమాలినట్టు ఉంది. అందుకోసం మనం ఏ అరెస్టు చూస్తలేము, ఏ హైడ్రా యాక్షన్ చూస్తలేము, ఏ ఫాతిమా కాలేజ్ డెమోలిషన్ చూస్తలేము, ఏ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ డెమోలిషన్ చూస్తలేము, ఏ వాసవి గ్రూపు అక్రమాలపై చర్యలు తీసుకోవలేము, అడ్డగోలుగా డ్యామ్ కట్టిన మెగా కృష్ణారెడ్డిపై చర్యలు లేవు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతలేవు అంటే ఏదో ఉంది, లేకపోతే 2 నిమిషాల్లో వీళ్ళని చేయలేవచ్చు. అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ మార్కెట్ ఎంత బలంగా కనిపిస్తుందో చూడండి. అంటే యాక్టింగ్ ఇదంతా. అమెరికాలో ఆర్థిక మాంద్యము, అమెరికా తన్ని పంపించే మన ఇండియన్స్ తన్ని పంపిస్తుంటే డబ్బులు వసూలు చేసి కాలేజ్ ఎడ్యుకేషన్ మధ్యలో తరిమి కొడుతుంటే మన భారత ప్రభుత్వం ఏమంటలేదు, స్వాగతిస్తుంది. మళ్ళీ అట్లాంటి అమెరికన్స్ సగం విద్య సగంలో వదిలిపెట్టి, ఉద్యోగాలు సగంలో వదిలిపెట్టి, ఆశలు అడియాశలై ఇండియాకు చేరుకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ప్లాట్లు ఇవన్నీ కొంటారా? ఇప్పుడు వాళ్ళకు ప్రయారిటీ ఏముంటుంది? హైదరాబాద్లో లేదా ఇండియాలో టైం ఎలా స్పెండ్ చేయాలి, వాళ్ళు సంపాదించిన డబ్బుతో అన్నీ మంచిగా జరిగే వరకు ఇండియాలో ఎలా ఉండాలి అంటే లైఫ్ స్టైల్పై ఖర్చు పెడతారు. నేను నిన్న మొన్న చెప్పిన, ఇప్పుడు రాబోయే రోజుల్లో లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్కి డబ్బులు ఖర్చు అవుతాయి. ఎవడు అసెట్ కొనాలి, దాన్ని రీసేల్ చేయాలి అని ఉండదు. ఇప్పుడు అమెరికా వాడు ఇక్కడ వస్తాడు, ఒక 10 కోట్లు తీసుకొని వస్తాడు, 5 కోట్లు తీసుకొని వస్తాడు. వాడు ఇక్కడ 3-4 కోట్ల విల్లా కొంటే వాడు మళ్ళీ అన్నీ కుదురుపడ్డాక మళ్ళీ అమెరికాకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు ఈ విల్లా వాడు చెప్పగానే అమ్మేస్తే ఆ ప్రైస్కి వస్తుందా? రాదు. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? ఇన్వెస్ట్ చేయడు. ఇప్పుడు ఆ కోట్లు 5-10 కోట్లు తీసుకొని బ్యాంకులు వేసుకొని వెయిట్ చేస్తాడు. అప్పటి వరకు టైం వెళ్ళదీసే పనులు చేస్తాడు. లేదా లోకల్ సాఫ్ట్వేర్ జాబ్స్ చీప్గా చేపడతాడు. అంటే ఇక్కడ వాళ్లకు పెద్ద దెబ్బ తగలబోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్లో పనిచేసే వాళ్లకు ఇది పెద్ద దెబ్బ. అమెరికాలో సగం ఉద్యోగాలు, అమెరికాలో సగం ఇది ఏమంటారు దాన్ని ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళు తప్పకుండా తక్కువ శాలరీతో ఇక్కడ టెంపరీ జాబ్స్ వెతుక్కొని అంటే వీళ్ళతో పోటీ పడతారు ఇండియన్స్. కావున చాలామంది జాబ్స్ ఊడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ డైరెక్ట్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్పై పడుతుంది. అంటే ఇన్ని బ్యాడ్ న్యూస్ వస్తున్నా, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్నా, గోల్డ్ 1,00,000కు చేరుకున్నా, డొనాల్డ్ ట్రంప్ చర్యలు బహిరంగంగా తెలుస్తున్నా, భారత ఆర్థిక స్థితి పడిపోతుంది అని తెలుస్తున్నా, సన్న బియ్యం కాస్త రేషన్ షాప్లకు చేరుతుందని తెలుస్తున్నా, ఇన్ని బ్యాడ్ ఇండికేటర్స్ వస్తా అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా మన హైదరాబాద్ మార్కెట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఏం కానట్టు యాక్టింగ్ చేస్తుంది. వీళ్ళ యాక్టింగ్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి. అన్నీ బ్యాడ్ న్యూస్లే, అన్నీ డైరెక్ట్ రియల్ ఎస్టేట్ రంగాన్ని క్షీణింపజేసే విషయాలే. కానీ వీళ్ళకేమవుతలేదట. అది ఎట్లా సాధ్యం? అసాధ్యం కదా. అసాధ్యమైన వీళ్లకు దాని ఎఫెక్ట్ అవుతలేదు అంటే దానికి కారణము బ్లాక్ మార్కెట్లో అంటే బ్లాక్ మనీతో కూరుకుపోయిన ఈ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇంకా వెయిట్ చేయడానికి అంటే రెడీగా ఉన్నాయి. అంటే బ్లాక్ మనీ ఈ మార్కెట్లో ఎంత బలంగా ఉందో మీరందరూ అర్థం చేసుకోవాలి. నేను చెప్పినట్టు వెస్ట్ హైదరాబాదు ఇక కోలుకోవాలంటే 5, 6 నుంచి 10 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి అమెరికాలోంచి ఇక్కడ వచ్చినాడు ఎవడు తొందరపడి అసెట్స్ కొనబోడు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పబ్లిసిటీపై, ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్స్పై, యాంకర్లపై ఖర్చు పెట్టినా వాళ్ళ ప్రాపర్టీ అమ్ముడు పోదు 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 అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.